अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी I welcome you all. జై బాబా అందరికి జై బాబా. చాలా రోజులు అయిపోయిందండి, చాలా మిస్ అయ్యాం అందరినీ. సో వెల్కమ్ సార్ అందరికి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదామండి. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జవాబండి అందరికీ మళ్ళీ మరొకసారి స్వాగతం ఈ కాల్కి. ఒక చిన్న గమనిక అండి, అందరూ కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేయండి. అంటే మనకు అలవాటైన ప్రక్రియ. ఒక్కసారి వీడియో కెమెరాలు కూడా చెక్ చేసుకోండి. జస్ట్ ఒకవేళ వీడియో ఆన్ ఉంటే కంపల్సరీగా ఆఫ్ చేయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే సార్ మొదలుపెట్టే ముందు సార్ నాగేశ్వరరావు గారు మీరు ఏమన్నా జస్ట్ బ్రీఫ్గా ఏమన్నా మాట్లాడతారండి మనం సెషన్లోకి వెళ్ళే ముందు? జై బాబా అండి. జై బాబా. జై బాబా సార్. గాడ్ స్పీచ్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ఒక గొప్ప ప్రివిలేజ్ అండి. అది బాబా మనకి ప్రసాదించారు. మనం ప్రస్తుతం 8th చాప్టర్కి చేరుకున్నాము. మొత్తం గాడ్ స్పీక్స్ గ్రంథానికి 8th చాప్టర్ గుండెకాయ అని చెప్పచ్చు. అది ఇంచుమించు మొట్టమొదటి దశల్లోనే ఉన్నాం 8th చాప్టర్లో. ఇది వరకు ఎలాగైతే మనం సీరియస్గా దీన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చామో, ఇక ముందు కూడా అంతే సీరియస్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ జై బాబా. జై బాబా సార్. లెట్ us కంటిన్యూ. జై బాబా సార్. జై బాబా సార్. ఓకే, కాంటెక్స్ట్ కోసం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. మనం ఎక్కడ ఉన్నాం? మనం 8th చాప్టర్లో ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ నాగేశ్వర గారు చెప్పినట్లుగా. ముఖ్యంగా ఈ చాప్టర్లో బాబా బియాండ్ గాడ్ స్టేట్ అన్నది ఎలా ఉంటుంది అనేది మన ఊహకు అందేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. అలాగే ఫస్ట్ అర్జ్ అనేది ఫైనైట్ నథింగ్ లోంచి ఈ నథింగ్నెస్ అనబడే ఈ సృష్టి ఎలా వచ్చింది, అలాగే ఓమ్ పాయింట్ గురించి కూడా వివరణ ఇచ్చారు. కానీ సటిల్గా మొత్తం ఈ చాప్టర్లో చెప్పేది ఏంటంటే కాన్షియస్నెస్ అన్నది మేము సెంట్రిక్గా చేసుకుని ఎవల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పటిదాకా ఒక ప్రయాణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు చాప్టర్స్లో, ఏదో ఫామ్స్, డిఫరెంట్ ఫామ్స్ తీసుకోవడం, బయటకు ఎవాల్వ్ అవ్వడం అన్నీ కూడా. ఇక్కడ స్థితుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకు కొంచెం కాంప్లెక్స్గా ఉన్నట్టు కూడా ఈ చాప్టర్ నాకు అనిపిస్తుంది. కానీ చాలా అద్భుతంగా, చాలా డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో నథింగ్నెస్లో అంటే ఎవ్రీథింగ్లో ఉన్న సటిల్ లేటెంట్గా ఉన్న కాన్షియస్నెస్ ఎలాగా ఈ నథింగ్నెస్లో అభివృద్ధి చెందుతూ మానవ రూపం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత అది ఈ క్రియేషన్ మీదే ఫోకస్ అయి ఉండడం వల్ల తను తాను తెలుసుకోలేదు. తర్వాత అది అంతర్ముఖమై ఆ కాన్షియస్నెస్ తను భగవంతుడిగా గుర్తిస్తుంది అన్నది ఈ జర్నీ చాప్టర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న కాంటెక్స్ట్లో బాబా ఈ మానవుని నిద్రావస్థకి అలాగే ఈ స్టేట్లకి కూడా ఉన్న ఆ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అక్కడ ఉన్నాం మనం ప్రస్తుతం. అయితే వీడియో సెషన్స్లో ఒక సెషన్ మిస్ అయిందండి. కొంతమంది నాకు ఫోన్ చేశారు, నేను పెట్టింది 87.5 శ్రీలక్ష్మి గారి నుంచి స్టార్ట్ అవుతామని. అయితే ఇంతకుముందు మనం చదవడం జరిగింది కానీ 86.5 అయ్యింది. ఆ వీడియో కొంచెం ఇబ్బంది వచ్చింది. అందుకే మళ్ళీ వీడియో కెమెరాలు నేను చెప్తున్నానండి. అంటే ఎవరో ఆన్ చేసి ఉంచడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన ఉంటే అవి నేను ఎడిట్ చేయాల్సిన పరిస్థితి. అందుకే అది పెట్టలేదు, కానీ నేను పెడతాను అది ఎడిట్ చేసి.
మనం 87.2 దాకా 2 దగ్గర నుంచి 3 పేరాలు చదివి పద్మిని గారు చదివారు లాస్ట్ టైం. అంటే నేను నోట్ చేసుకున్న దాని ప్రకారం ఇప్పుడు 87.5 నుంచి మొదలు పెట్టాలి. శ్రీలక్ష్మి గారు. అమ్మ జయబాబా అండి. జయబాబా అండి. మొదలు పెట్టండి. జై Tar Meher Baba ki jai. Jai Baba. As long as impressions persist and continue to impress the consciousness of man, these impressions activated and generated by the energy of man are being constantly imprinted on the mind of man and are being retained or stored in his subconsciousness. As long as impressions persist and continue to impress the consciousness of man అంటే ఈ మానవుని యొక్క జీవితం పైన ఈ యొక్క సంస్కారాలు ఎంతకాలం అంటే కంటిన్యూగా నిరంతరాయంగా ఆయన పైన ప్రభావితం చేస్తూనే ఉంటాయి అన్నమాట. అవి ఉన్నంతసేపు అవి యాక్టివేటెడ్ అండ్ జనరేటెడ్ బై ద ఎనర్జీ ఆఫ్ మ్యాన్. ఈ యొక్క సంస్కారాలు మానవుని యొక్క శక్తి, అతని ప్రాణశక్తి చేత క్రియాశీలకం చేయబడతాయి. అంతేకాకుండా అవి క్రియేట్ చేయబడతాయి. జనరేటెడ్ అంటే సృష్టించబడతాయి అన్నమాట. అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న అవన్నీ ఈ మానవుని యొక్క ప్రాణశక్తి చేతనే అవి క్రియాత్మకంగాను సృష్టించబడి వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. అండ్ బీయింగ్ కాన్స్టెంట్లీ ఇంప్రింటెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆర్ బీయింగ్ రిటైన్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ హిస్ సబ్ కాన్షియస్నెస్. అంటే అప్పటి వరకు అవి మానవుని యొక్క సబ్ కాన్షియస్నెస్ అంటే ఆ ఉపచైతన్యంలో ఈ సంస్కారాలన్నీ ముద్రించబడుతూ ఉంటాయి అన్నమాట. కాన్స్టెంట్ నిరంతరాయంగా అవి ముద్రించబడుతూనే ఉంటాయి మనస్సు పైన. ఆ ముద్రలు అనేవి ఈ సంస్కారాలకు ముద్రలు పడుతూనే ఉంటాయి అన్నమాట. అంతేనండి. అవుదామండి. కొంచెం పారాగ్రాఫ్స్ టెర్మినాలజీ కష్టంగా ఉంటుంది కనుక అక్కడక్కడ మనం ఏ పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్ సబ్మిట్ చేసుకుందాం అమ్మా. ఇక్కడ చిన్నవే పారాగ్రాఫ్స్ యాక్చువల్లీ. అవునవును. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇక్కడ టర్మ్స్ మీద కానీ? జయవాన్ సార్ నాగేశ్వర గారు. జయబాబా సార్ వినపడుతుంది కదా నా వాయిస్? ఒక్క నిమిషం సార్, ఎవరో మ్యూట్ సౌండ్ వస్తుంది. ఓకే సార్. శ్రీలక్ష్మి గారు మీదండి ఫ్యాన్ ఏదో. ఓకే ఓకే. నా వాయిస్ స్పష్టంగానే వినపడుతుంది? స్పష్టంగా ఉంది సార్. స్పష్టంగా సార్ చెప్పండి. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే అండి, జీవాత్మ యొక్క గమనం మీద సంస్కారముల పాత్ర గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మానవుడికి వచ్చేటప్పటికి చైతన్యం వచ్చేసింది. చైతన్యం సంపూర్ణం కదండి, 100% అభివృద్ధి చెందింది చైతన్యము. కానీ అతను నేను భగవంతుణ్ణి అనే అనుభవాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటి? ఈ సంస్కారములు పుడుతూనే ఉన్నాయి, కొత్త కొత్త సంస్కారములు వస్తూనే ఉన్నాయి. అది అక్కడ చెప్తున్నారు. యాజ్ లాంగ్ యాజ్ ఇంప్రెషన్స్ పర్సిస్ట్, పట్టు విడవకుండా ఈ సంస్కారముల సృష్టి కొనసాగుతూ ఉన్నంత కాలము. అది ఎవరు సృష్టిస్తారు? ఇవి ఎనర్జీ ఆఫ్ మ్యాన్, మానవుడి యొక్క శక్తి. అది ఆలోచన ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, ఇవి పుడుతూనే ఉంటాయి. ఇవి మానసిక శరీరంలో ఇవి స్టోర్ చేయబడుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ సబ్ కాన్షియస్నెస్ అనే పదం కూడా బాబా వాడారు. అది కొంచెం ఒక మాట మనం అనుకుందామండి. ఇప్పటి వరకు మనం బాబా ఇచ్చినటువంటి వివరణ ప్రకారము మానవుడు మెలకువ స్థితిలో ఉంటాడు రోజంతా కదా, పూర్తి ఎరుక కలిగినటువంటి స్థితిలో ఉంటాడు. అయితే గాఢ నిద్రకు ఉపక్రమించినప్పుడు నేరుగా డీప్ స్లీప్ స్టేట్లోకి వెళ్ళిపోవడం, మధ్యలో సబ్ కాన్షియస్నెస్ అనే స్టేట్లోకి వెళ్ళి
అక్కడి నుంచి గాఢ నిద్రలోకి వెళ్తాడు. అలాగే గాఢ నిద్ర నుంచి నేరుగా కాన్షియస్ స్టేట్లోకి రాడు. సబ్కాన్షియస్నెస్ అనే స్టేట్లోకి వచ్చి అక్కడి నుంచి పూర్తి మెలకువ స్థితిలోకి వస్తాడు. అది సబ్కాన్షియస్నెస్ అనేటువంటిది. అంటే గాఢ నిద్రకు పూర్తి మెలకువ స్థితికి మధ్యలో ఉండేటువంటి స్థితి సబ్కాన్షియస్నెస్ అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్నే స్వప్నావస్థ అని తర్వాత మనం దాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలండి, ముందుకు వెళ్ళినప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఇది. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీద. సార్ ఈ ఎనర్జీ ఆఫ్ మ్యాన్ అన్నారు కదండి, అంటే ఒక విధంగా మీరు ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు, ఇంప్రెషన్స్ ఆర్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అంతే అలా అనుకోవచ్చు అండి అది. ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది ఇంప్రెషన్స్ అని అనుకోవాలండి. ఓకే ఓకే. ఇప్పుడు మనకి పూర్వం అలారం టైం పీసులు ఉండేవి, వైండింగ్ ఉండేది, ఒక స్ప్రింగ్ ఒకటి కదండి. దాన్ని మనం వైండింగ్ ఇచ్చేసామనుకోండి, ఇచ్చేస్తే ఆ ఎనర్జీ నడిపిస్తూ ఉంటుంది గడియారాన్ని కదండి. అలాగే ప్రతి సంస్కారాలను కూడా ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందండి. అది ఆ ఎనర్జీయే నడిపిస్తూ ఉంటుంది అనమాట. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎనర్జీ ఆఫ్ ది సంస్కార. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషికి మర్డర్ గురించిన సంస్కారాలు ఉన్నాయనుకోండి, వాడు తప్పించుకోలేడు, చాలా కష్టం దాని నుంచి తప్పించుకోవడం. అంచేత ఆ టెన్షన్ ఎలాగైతే ఈ స్ప్రింగ్లో ఉంటుందో అలాగే ఈ సంస్కారాల్లో కూడా ఎనర్జీ ఉంటుందండి. అది ఓకే ఎస్ సార్. స్టోర్డ్ ఎనర్జీ అనమాట ఒక విధంగా. స్టోర్డ్ ఎనర్జీ అండి. ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ముందుకెళ్ళి మళ్ళీ అయితే. ఓకే, చదవండి. జై బాబా. Some of these impressions remain dormant in the subconsciousness of man for hours or days or years and sometimes for lifetimes. ఈ యొక్క సంస్కారాలు, ఇంప్రెషన్స్, ముద్రలు అనేవి ఉప చైతన్యం మీద నిద్రాణమైన స్థితిలో మనుషుల్లో కొన్ని గంటల సేపు కానీ, కొన్నిసార్లు రోజుల పాటు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు, అలాగే కొన్నిసార్లు సమ్టైమ్స్ లైఫ్ టైమ్స్, అంటే కొన్ని జీవితకాలాలు, అంటే జన్మాంతరాల వరకు కూడా అవి స్టోర్ అయి ఉంటాయి అనమాట. వాటికి అవి ఎగ్జిక్యూట్ చేసుకునే అనుకూల పరిస్థితి వచ్చేంత వరకు కూడా అవి లోపల నిద్రాణమైన స్థితిలో ఉంటాయన్నమాట. ఈ యొక్క సంస్కారాలు వాటిని మనం కొన్ని రోజుల పాటు కానీ, గంటల పాటు కానీ, సంవత్సరాల పాటు కానీ, కొన్ని జన్మల పాటు కానీ వాటిని మన సబ్కాన్షియస్ ఉపచైతన్యంలో నిద్రాణమై ఉంచుతుందన్నమాట అది. But most of them get projected through the subconsciousness of man every moment of his life, while he experiences semi-consciousness and fully conscious states, that is the dream and awake state respectively. అయితే వీటిల్లో ఎప్పుడైతే ఈ ఉపచైతన్యం మీదన అవి విక్షేపం చెందటం ప్రారంభించినప్పుడు అతను పూర్తి చైతన్య స్థితిలో కానీ లేదా స్వప్నావస్థలో కానీ, వాటిని స్వప్నావస్థలో అయితే డ్రీమ్స్, కళల రూపంలో అతను ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు, వాటిని అనుభవిస్తాడనమాట. ఈ బలహీనంగా కొంచెం తక్కువ దీనిలో ఉన్న వాటిని కళల రూపంలో అనుభవించేయటం ద్వారా అయిపోతుంది. అలాగే పూర్తిగా జాగ్రత్త అవస్థలో మనం మెలకువతో ఉన్నప్పుడు మన చేతల ద్వారా వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ ప్రొజెక్టెడ్ త్రూ ద సబ్ కాన్షియస్ ఆఫ్ మ్యాన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్. ప్రతి క్షణం కూడా ఈ సంస్కారాల చేతనే అతను నడపబడుతూ ఉంటాడు. యాక్చువల్గా మనం చేసే పనులన్నీ కూడా ఈ సంస్కారాల చేతనే, కాబట్టి అవి సబ్ కాన్షియస్ ఉప చైతన్యంలో కళల రూపంగా గాను, పూర్తి చైతన్యంలో ఉన్నప్పుడు, మనం మెలకువ స్థితిలో ఉన్నప్పుడు మన చేతల ద్వారా కానీ అవి విక్షేపం చెంది మనతోని ఎగ్జిక్యూట్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. జై బాబా అండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి?
ఓకే, జై హో సార్. జై బాబా అండి, జై బాబా. బాబా ఏం చెప్తున్నారంటే ఈ సంస్కారములు ఇవి సృష్టింపబడుతూ ఉన్నాయి కదండి, ఇవి సబ్కాన్షియస్నెస్ లోపల ఇవి నిద్రాణమై ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అయితే సర్వసాధారణంగా సంస్కారములు సృష్టింపబడిన వెంటనే అవి సెమీ కాన్షియస్ స్టేట్ అంటే నిద్రాణము, స్వప్నావస్థ, లేక ఫుల్లీ కాన్షియస్ స్టేట్ అంటే మెలకువ స్థితి ద్వారా ఖర్చు అవుతూ ఉంటాయి ఇవన్నీ. కానీ కొన్ని సంస్కారాలు ఇవి కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, ఒక్కొక్కసారి కొన్ని జన్మల పాటు ఇవి నిద్రాణమై సబ్కాన్షియస్నెస్లో నిలవ ఉంచబడతాయి అని చెప్తున్నారు బాబా. అది మనం అనేక సార్లు గతంలో కూడా చెప్పుకున్నామండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఉదాహరణకి నా తల్లి, ఇప్పుడు ఆవిడకి 92 ఏళ్ళు అనుకుందాం. ఆవిడతో నేను ఖర్చు పెట్టవలసిన సంస్కారాలు ఉన్నాయి ఇప్పుడు కదా. అయితే ఆవిడ శరీరం వదిలేసిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఆవిడ శరీరం వదిలేసి ఎక్కడో పుడుతుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడతో నాకు పోగు చేసుకున్న సంస్కారములు నేను ఇప్పుడు ఖర్చు పెట్టేయాలంటే ఆవిడతో ఇప్పుడు నాకు ఇమీడియట్గా రిలేషన్షిప్ ఏర్పడడం కుదరకపోవచ్చు కదా. అంచేత నెక్స్ట్ లైఫ్ టైం కోసం ఇవి దాచబడతాయి, అప్పటి వరకు నిద్రాణమై ఉంటాయి అలా అన్నమాట. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ మనకు వెంటనే ఖర్చు పెట్టాలంటే అవకాశం రాకపోవచ్చు, కుదరకపోవచ్చు. అంచేత ఇవి తర్వాత జన్మలకు అవి నిద్రాణమై ఉంటాయి అప్పటి వరకు కూడా. అది ఇక్కడ బాబా ఈ పేరాలో చెప్తున్న విషయం అండి. జై బాబా. జై హో సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ జై బాబా సార్. చెప్పండి. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా సంస్కారాలు ఖర్చు పెట్టడం అవుతుందా సార్? అంటే ఇప్పుడు థాట్స్ వస్తుంటాయి మనకి, ఆ యాక్షన్ లోకి రాకపోయినా అక్కడ ఏదేదో జరుగుతున్నట్టుగా ఆలోచనలు అలాగ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు అది కూడా స్పెండ్ చేయడం అవుతుందండి? అది ముందు బాబా చెప్తున్నారు. ఇక్కడ సబ్ కాన్షియస్నెస్, సెమీ కాన్షియస్నెస్ కొంచెం ఇక్కడ అదే బాబా సార్. అది సబ్ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్నెస్కి వచ్చే ముందు స్థితి. ఏమంటే సెమీ కాన్షియస్నెస్ అంటే స్వప్నావస్థ. ఓకే అమ్మా. అప్పుడు మరి స్వప్నావస్థలో కూడా ఆ సంస్కారాలు ఖర్చు అవుతాయా? చెప్తా. అదే ముందు డిస్కస్ చేస్తారు తర్వాత పేరాల్లో. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే జనరల్గా సృష్టింపబడిన సంస్కారములు స్వప్నావస్థ ద్వారా కానీ మెలకువ స్థితి ద్వారా కానీ ఖర్చు చేయబడతాయి. కొన్ని సంస్కారాలు మాత్రము సబ్కాన్షియస్లో కొన్ని గంటల పాటు, రోజుల పాటు, సంవత్సరాల పాటు, కొన్ని జన్మల పాటు నిద్రాణమై ఉంటాయి అని చెప్తున్నారు. అంటే సెమీ కాన్షియస్నెస్ ద్వారా కానీ ఫుల్ కాన్షియస్నెస్ ద్వారా కానీ సంస్కారములు ఖర్చు చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది కదమ్మా. తర్వాత పారాల్లో చాలా డీటెయిల్డ్గా చెప్తారు ఇదంతా. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా అండి. ప్రతి కళ వెనుక సంస్కారం ఉంటుందండి. ఈ తర్వాత పేరాలో డీటెయిల్గా ఉంటుంది సార్, మనం అప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఏం సార్, అది మీరు అడిగింది కరెక్టే. కళలో సంస్కారముల ద్వారానే కళలు వస్తాయి అనేది కూడా తర్వాత పేరాల్లో బాబా డిస్కస్ చేశారు. సరే సార్. జై బాబా. మనం ఈ సబ్ కాన్షియస్ అనేది సార్ ఒక స్టోరేజ్ లాగా ఉంచుకుంటే ప్రస్తుతం సరిపోతుందేమో మనకి, అంటే అలా సరిపోతుందో సార్ అది? అంతే సార్, అంతే. ఈ సెమీ కాన్షియస్, ఫుల్ కాన్షియస్నెస్ స్టేట్స్ కింద తీసుకుంటే అంతే. కన్ఫ్యూజ్ కాకండి, పదాలు ఒక్కలాగే ఫస్ట్ టైం చదివినప్పుడు రెండు ఒకటే అనిపిస్తాయి. దాని గురించి మీరు చెప్పారు ఎక్స్ప్లెనేషన్. సబ్ అంటే అదే కదండి. సబ్ అంటే అదే కాన్షియస్నెస్ కి ఒక డివిజన్ అనమాట, ఒక అర. అది ఓకే. ఎన్నో ఉన్నాయండి, లేకపోతే ముందుకు వెళ్ళి నెక్స్ట్. కొంచెం పెద్ద పేరా అండి ఇది. జై బాబా. జై బాబా అండి.
When these impressions remain absolutely dormant, the man is in his sound sleep state. ఈ సంస్కారాలన్నీ పూర్తిగా గాఢ నిద్ర స్థితిలో, అబ్సల్యూట్లీ డార్మెంట్, అవి పూర్తి నిద్రాణమై ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఈ మానవుడు కూడా గాఢ నిద్రావస్థలకి గురవుతాడనమాట. ఎప్పుడైతే when these impressions began to get projected from his subconsciousness of man, they are hazy in their initial stages, being in varied subtle forms molded out of the nothingness, and the man is said to be in a semi-conscious state, experiencing dreams through his subconsciousness. ఎప్పుడైతే ఈ ఉప చైతన్యంలోంచి ఈ సంస్కారాలు క్రమక్రమంగా విక్షేపం చెందటం మొదలుపెట్టినప్పుడు ఇవి తొలి దశల్లో ఈ శూన్యత్వంలో నుంచే అవి ఉద్భవించాయి. నథింగ్ అవుట్ ఆఫ్ మోల్డెడ్ అవుట్ ఆఫ్ నథింగ్నెస్ లో నుంచి వచ్చాయి కాబట్టి అవి అస్పష్టంగాను రూపం లేకుండాను ఉంటాయి అన్నమాట. చాలా హేజీగా ఉంటాయి, అస్పష్టంగా ఉంటాయి. అవి ఇనీషియల్ స్టేజెస్ లో వాటి మొట్టమొదట అవి బయటికి వచ్చేటప్పుడు చాలా అస్పష్టంగాను శూన్యత్వం నుంచి వచ్చాయి కాబట్టి అవి పలు సూక్ష్మ రూపాల్లో కూడా ఉంటాయి. అందుకని అవి అస్పష్టతతో ఉంటాయి అన్నమాట. ఈ దశలో ఉన్న మానవుడు వాటిని తన కళల రూపంలో తెలుసుకుంది. These impressions began to get projected from the subconsciousness of man. They are hazy in their initial stages, being in varied subtle forms molded out of nothingness. అది శూన్యత్వంలో నుంచి ఉద్భవించి రూపాన్ని సంతరించుకున్నాయి కాబట్టి అవి అస్పష్టంగాను ఉంటాయి. వాటిని అతడు కళల రూపంలో అనుభవిస్తాడనమాట. And the man is said to be in semi-conscious state, experiencing dreams through his subconsciousness. ఉప చైతన్యంలో నుంచి ఈ సెమీ కాన్షియస్ సగం జాగ్రత్త అవస్థలోకి రావటం అంటే స్వప్నావస్థలోకి వస్తాడనమాట. గాఢ నిద్రావస్థలో నుంచి స్వప్నావస్థలోకి వచ్చినప్పుడు ఈ యొక్క అస్పష్టంగా ఉన్న ఈ సంస్కారాలని అనుభవించడం, కళల రూపంలో అనుభవించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా అప్పటి వరకు సబ్ కాన్షియస్నెస్ లోనే ఉన్నాయి. ఆ ఉప చైతన్యం మీద ముద్రించబడి ఉన్న ఈ సంస్కారాలు అతని గాఢ నిద్రావస్థలో నుంచి బయటపడేటప్పుడు, స్వప్నావస్థలో వచ్చినప్పుడు డ్రీమ్స్ ద్వారా కళల రూపంలో ఆ పలు విధాలైన అస్పష్టమైన ఉన్నాయని ఆ శూన్యత్వాల నుంచే ఈ మోల్డ్ అయిపోయి వచ్చాయి కాబట్టి అవి కళల రూపంలో ఎగ్జిక్యూట్ కాబడతాయి అన్నమాట. అతను అనుభవిస్తాడు వాటిని. When these hazy impressions grow clearer in their final and ripe stages of projection, the nothingness in subtle forms is experienced as gross forms, and the man is said to be in a fully conscious or awake state, experiencing the gross world through his full consciousness in a completely awake state. ఎప్పుడైతే ఇవన్నీ ఈ సంస్కారాలు గ్రో క్లియరర్ అండ్ ఫైనల్ రైప్ స్టేజ్, పరిపక్వ దశకి చేరుకొని క్లియర్గా ఉన్నప్పుడు అవి విక్షేపం చెందటం మొదలు పెడతాయి. అవి ఎట్లా నథింగ్నెస్ లో నుంచే సబ్స్టల్ ఫార్మ్స్ శూన్యత్వంలో నుంచి వచ్చి అవి రూపాన్ని తీసుకొని పరిపక్వ దశకి చేరి ఎప్పుడైతే మానవుడు ఈ సెమీ కాన్షియస్నెస్ లో నుంచి ఫుల్లీ కాన్షియస్, పూర్తి జాగ్రత్త అవస్థలోకి, మెలకువ స్థితిలోకి వచ్చేసినప్పుడు వాటిని చర్యల రూపంతో అనుభవించడం మొదలు పెడతాడనమాట. మనం చదవటం కానీ, చూడటం కానీ, ఏదైనా పనులు చేయటం అనేవి ఇవన్నీ కూడా మనం జాగ్రత్త అవస్థలో పూర్తి చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం చేయటానికి సిద్ధంగా ఉంటాయి, చేయటానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి వాటికి. ఆ విధంగా అవి శూన్యత్వంలో నుంచి వచ్చినా కానీ పూర్తి రైప్ స్థితిలో పరిపక్వ దశకి చేరి ఉంటాయి అన్నమాట. మానవుడు ఎప్పుడైతే పూర్తి జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తాడో, స్వప్నావస్థలో నుంచి చైతన్యం, ఫుల్ చైతన్యం, పూర్తి చైతన్య స్థితిలో ఉన్నప్పుడు వాటిని మనం అనుభవిస్తామన్నమాట. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ వాటిని, ఈ సంస్కారాలని మనం అనుభవిస్తూ ఉంటాం. అంతేనండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. శ్రీలక్ష్మి గారు చెప్పండి. ఈ సబ్సటిల్ ఫార్మ్స్ మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తారా? సబ్సటిల్ ఫార్మ్స్ అంటున్నారు కదా, అంటే సూక్ష్మ చైతన్యం అని మనం మాట్లాడుకుంటాం, సూక్ష్మ ప్రపంచం అంటాం,
దానికి సంబంధించింది అంటారా సబ్ సటిల్ ఫార్మ్స్ అంటే? అట్లా అనుకోవట్లేదండి నేను. అవి పూర్తిగా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగిన స్థితిలో వచ్చినప్పుడు మనం మామూలుగా చేస్తాం. అలా కాకుండా కొంచెం అస్పష్టంగా ఉన్నప్పుడు మనం డ్రీమ్స్ ద్వారా, కలల ద్వారా అవి అనుభవించబడతాయి అని నేను అనుకుంటున్నా. ఓకే, ఓకే. సార్ మీరు చెప్పండి సార్. మిగిలిన వాళ్ళకి ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అది ఒకసారి మిగిలిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది సార్ డిస్కషన్లో. ఏమన్నా ప్రశ్న టర్మ్స్ అండి, ఎస్పెషల్లీ మంచి ప్రశ్న అది. సబ్సెటిల్ ఫార్మ్స్ అనేది కొత్త ఈ టర్మ్ ఒకటి. అయితే నాకమ్మ శ్రీలక్ష్మి గారు ఒకటి అనిపించింది, జస్ట్ ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, లెన్స్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం, కొంచెం బ్లర్గా కనబడుతూ ఉంటాయి, క్యారెక్టర్లు కనబడతాయి కానీ ఫేస్ క్లియర్గా ఉండదు, ఫామ్ క్లియర్గా ఉండదు. లెంత్ అంతా పెర్ఫెక్ట్ సెట్ అయిన తర్వాత మొత్తం పిక్చర్ పెర్ఫెక్ట్గా అది మనం మమేకం అయిపోతాం. అలా అనిపించింది, అలాగే తీసుకున్నాను నేను అక్కడ వరకు. ఈ సబ్సటిల్ అన్నది అస్పష్టంగా ఫుల్ ఫార్మేషన్ కనబడకుండా, ఫుల్ ప్రొజెక్షన్ కాలేదు కనుక కనబడేదిగా తీసుకున్నాను. కానీ వ్యాలిడ్ క్వశ్చన్ పద్మిని గారు, ఇది ఎనీవే రిలేటెడ్ టు ఈ సోకాల్డ్ సటిల్ బాడీస్కి, సటిల్ దీనికి ఏమైనా సంబంధం ఉన్నది? అది నాకు ఐడియా లేదు. నాగేశ్వర గారి దగ్గర నుంచి విందామండి. వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి మిగిలిన వాళ్ళకి? ఓకే సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నాగేశ్వర ఈ పేరా కొంచెం క్రూషియల్ అండి. ఈ పేరా 3 స్థితుల గురించి చెప్పుకొచ్చారు బాబా. సౌండ్ స్లీప్ స్టేట్, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, మెలకువ స్థితి అది చెప్తున్నారు. అసలు మానవుడికి గాఢ నిద్ర ఎప్పుడు వస్తుంది? గాఢ నిద్ర నుంచి ఇతన్ని బయటికి తీసుకొచ్చేది ఏమిటి? స్వప్నావస్థ ఎప్పుడు వస్తుంది? పూర్తి మెలకువ స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ 3 స్థితుల గురించి ఇక్కడ డిస్కస్ చేశారండి బాబా. మొట్టమొదట సౌండ్ స్లీప్ స్టేట్ ఎప్పుడు వస్తుందంటే, ఇతనిలో నిలవ ఉన్నటువంటి సంస్కారములన్నీ పూర్తిగా నిద్రాణ స్థితికి వెళ్ళినప్పుడు మానవుడు నిద్రలోకి వెళ్తాడట. అది చెప్తున్నారు అక్కడ. వెన్ దీస్ ఇంప్రెషన్స్ రిమైన్ అబ్సల్యూట్లీ డార్మెంట్, ద మ్యాన్ ఈజ్ ఇన్ హీ సౌండ్ స్లీప్ స్టేట్. అంటే వాడు పూర్తిగా గాఢ నిద్రలో ఉన్నాడు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే వాడిలో నిలవ ఉన్న సంస్కారములు పూర్తిగా నిద్రాణమైన స్థితికి చేరుకున్నాయి అని అర్థం. అప్పుడు వాడు గాఢ నిద్ర స్థితిలోకి చేరుకుంటాడు. అయితే ఈ నిద్రాణమై ఉన్న సంస్కారములు గనక ఇవి కదలడం మొదలుపెట్టి బయటకు విక్షేపం చెందడం ప్రారంభం అయితే వీడికి డీప్ స్లీప్ స్టేట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇక ఇతను ఈ సబ్కాన్షియస్ స్టేట్లో ఉండడు. ఈ సబ్కాన్షియస్ స్టేట్ అంటే సంస్కారములు నిలవ ఉండేటువంటి ఒక దశ అనుకున్నాం కదా. ఇవి బయటకు విక్షేపం చెందడం మొదలైనప్పుడు ఏమవుతుంది అది ఇక్కడ చెప్తున్నారు బాబా. ఇతని శరీరం అయితే పూర్తిగా పడుకుని ఉంది, ఇతని స్థూల శరీరం కదా. కానీ స్వప్నావస్థలో రకరకాల పాత్రలు పోషించేది ఎవరు? అది ఇక్కడ మనకి చర్చనీయాంశం అండి. అయితే ఇతనికి ఉన్నది స్థూల చైతన్యమే, వీడు ఇంకా సూక్ష్మ చైతన్యం అనేటువంటి దశలోనికి చేరలేదు జీవాత్మ కదా. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే అతనికి సూక్ష్మ ఎరుక వస్తుంది కదా. అప్పుడు సటిల్ చైతన్యము, సటిల్ బాడీస్ ఇవన్నీ వస్తాయి. కానీ వీడి గ్రాస్ బాడీ ఏమో పడుకుని ఉంది కదా. అయితే స్వప్నావస్థలో రకరకాలైనటువంటి పాత్రలు పోషించేది ఎవరు? అది సబ్ సటిల్ ఫార్మ్స్, సూక్ష్మ రూపాలు అని చెప్తున్నారు. అది అంటే అది పూర్తిగా సూక్ష్మ చైతన్యానికి సంబంధించినవి కావు, కానీ స్థూలము కూడా కాదు. కాబట్టి సబ్ సటిల్ ఫార్మ్స్ అన్నారు బాబా. సో కళలలో
రకరకాల పాత్రలు పోషించేది సబ్ సటిల్ ఫామ్ అన్నారు బాబు. అంటే ఒక రకంగా సటిల్ ఫామే కానీ పూర్తిగా సటిల్ ఫామ్ కాదు. దాని ద్వారా ఈ సెమీ కాన్షియస్ స్టేట్లో ఇప్పుడు ఉదాహరణకి ఒక కుర్రాడు పడుకుంటాడు, స్కూల్ టైం అయిపోతుంది, వాడు లేపుతాం కదా, వాడు లేచి కూర్చుంటాడు, కూర్చుని ఇలా చుట్టూ చూస్తూ ఉంటాడు, పూర్తిగా పరిసరాల స్పృహలోనికి వాడు ఇంకా రాలేదు. సగం నిద్రలో ఉన్నాడు, సగం మెలకువలో ఉన్నాడు, ఈ మధ్యలో ఉన్నాడు వాడు. కాబట్టి వాడికి అంత హేజీగా ఉంటుంది. వాడిని అడిగితే ఏరా ఈవేళ పరీక్షలు అన్నావు కదా అంటే అంటూ ఉంటాడు. ఎందుకని వాడు పూర్తిగా రాలేదు ఇంకా కిందికి, అంత అస్పష్టంగా ఉంటుంది వాడికి కదా. అంటే వీడిని నిద్రలోంచి, గాఢ నిద్రలోంచి వీడిని లేపేది సంస్కారములే. మనం బొమ్మ కూడా పెట్టుకున్నాం, గుర్తుందో మీకు? యజమాని పడుకుని ఉంటాడు, ఈ పిల్లి పొద్దున్నే వాడిని లేపి పాల కోసం ఇలా గోకుతూ ఉంటుంది వాడిని. వాడు లేచి దానికి పాలు ఇస్తాడు, వాడు ఒక గ్లాసులో పాలు పోస్తే తాగి పడుకుంటుంది. అలాగా మన గాఢ నిద్ర నుంచి మన లేపేది ఎవరు? నిలవ ఉన్నటువంటి సంస్కారములే అవి. అంచేత మొట్టమొదట్లో అవి హేజీగా ఉంటాయట అవి, ఆ రూపాలన్నీ కూడా. ఈ ఇంప్రెషన్స్ హేజీ ఇంప్రెషన్స్ అన్నారు. అంచేత స్వప్నావస్థ నడుస్తుంది కాసేపు. అప్పుడు క్రమక్రమంగా స్పష్టమైన రూపం దాల్చినప్పుడు అవి స్థూల రూపాలుగా అభివృద్ధి చెందుతాయటవి. అప్పుడు పూర్తి మెలకువ స్థితిలోనికి వస్తాడు. సో ఆ గాఢ నిద్ర, స్వప్నావస్థ, మెలకువ స్థితి, ఈ మూడు కూడా. ఏం సార్, ఇంకేమన్నా డిస్కషన్ ఉంటే చెప్పండి సార్ దయచేసి. నథింగ్నెస్ అన్నది టచ్ చేశారు కదా ఇక్కడ. నథింగ్నెస్ ముందు నుంచి వస్తున్నారు బాబా. అంటే మనం మధ్యలో బ్రేక్ వచ్చింది కాబట్టి మనం అది డిస్కనెక్ట్ అయ్యాము. నథింగ్నెస్ ఫస్ట్ నుంచి కూడా చెప్పుకొస్తున్నారు బాబా కదా. సర్వము అయినటువంటి భగవంతునిలో ఉన్నటువంటి నథింగ్నెస్ నుంచే, ఆ నథింగ్ నుంచే ఈ సృష్టి బయటకు వచ్చింది కదా. అది శూన్యత్వం, నథింగ్నెస్గా అది కనపడుతూ ఉంది. సో సంస్కారములు, సృష్టి, ఇదంతా కూడా నథింగ్నెస్లో భాగాలే. అదే దానికే అస్తిత్వం లేదు కదా, వీటికి అంతే, అంతా కూడా అస్తిత్వం లేనిదే. మనం మొట్టమొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. ఒకటి మర్చిపోకూడదు ఎప్పుడు, 3 దశలు భగవంతుడివి మనం ఊహించుకున్నాం. ఒకటి గాడ్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్, ఒకటోది అది సత్యము. మూడవది గాడ్ ఇన్ అవేక్ స్టేట్, పూర్తి మెలకువ స్థితిలో ఉన్న భగవంతుడు. రెండవది గాడ్ ఇన్ డ్రీమ్ స్టేట్, ఆ డ్రీమ్ స్టేట్లో నడిచేదే ఇది అంతా కూడా, 8th చాప్టర్ అంతా కూడా. ఇంతకుముందు చార్ట్ కూడా మనం చూసింది, అది అద్భుతంగా బాగా ఈ చాప్టర్లో చిన్నది మీరు చెప్పింది అండి, అది ఇచ్చారు కదా. ఇదంతా నథింగ్ యొక్క ప్రొజెక్షనే. నథింగ్ అనేటువంటిది నథింగ్నెస్గా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నది. అది ఓకే సార్. జై బాబా, జై బాబా, జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? జయబాబా సార్, ఇప్పుడు మీరు చెప్పారు సంస్కారాల్లో ఎనర్జీ ఉంది అన్నారు. ఆ ఎనర్జీ అని అండి మనని మెలకు తెచ్చి పని చేయమని చెప్పడం కారణం? అంతే కదండి, సంస్కారాలే వీడిని నిద్ర లేపుతున్నాయి కదా. అంటే వాటిలో ఉన్న ఎనర్జీ. ఎస్, మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మీకు? ఇప్పుడు బజార్కి వెళ్ళి క్రాకర్స్ కొనుక్కుంటాడు దీపావళికి కదా. అవును, ఆ ఎగ్జాంపుల్ గుర్తుంది సార్. అవన్నీ తెచ్చి పెట్టుకుంటాడు, వాటిల్లో ఎనర్జీ ఉంది కదా. అవి ఆ సబ్ కాన్షియస్ నుంచి బయటకు వచ్చి అవి ఖర్చు చేసినప్పుడు ఆ ఎనర్జీ బయటకు వస్తుంది సంస్కారాల్లో కదండి. అలా అన్నమాట. సో అవి సబ్ కాన్షియస్నెస్లో స్టోర్ అయ్యి ఉంటాయి. అవి ప్రొజెక్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఖర్చు అవుతుంది అది. సురేష్ గారు కొంత క్లారిటీ వచ్చిందని సురేష్ గారు? అవునండి, అవును.
జై బాబా సార్, జై బాబా, జై బాబా. ఇంకో ప్రశ్న ఏదో అడుగుతున్నారు, చెప్పండి అమ్మ. సార్ జయ బాబా. అంటే ఇప్పుడు సంస్కారాసు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాయి, లేదంటే అవి సబ్ కాన్షియస్ లోకి వచ్చేటప్పుడు మనకి కలల రూపం పూర్తిగా మెలకు వస్తే మనం సంస్కారం ఖర్చు పెట్టడం, అంటే మనల్ని అవి లేపుతాయి అంటున్నారు కదండి సార్. అంటే అవునండి. నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే, అసలు అవి లేపడము అవి డీప్ స్లోప్ అని కాకన్నా అసలు మనమే సంస్కారం. ఇప్పుడు ఇలాగ అది ఆ సంస్కారం సబ్ కాన్షియస్ కి వచ్చిందంటే ఇలాగ ఆ డ్రీమ్ స్టేట్ లో అనుభవిస్తుంది. పూర్తిగా సెమీ వచ్చిందంటే కాన్షియస్ డ్రీమ్ స్టేట్ ని సెమీ కాన్షియస్ సెమీ కాన్షియస్. అది పూర్తిగా అది ఖర్చు పెట్టే స్థితికి వచ్చిందంటే ఈ శరీరం మీద ఎరుకొచ్చి ఇలా ఖర్చు పెడుతుంది. అంటే మొత్తంగా ఇక్కడ మనకి ప్రొజెక్ట్ అవుతున్నది నా సంస్కారాలు బట్టి నా ప్రపంచం. అంటే పూర్తిగా ఈ శరీరం కూడా ఇది కూడా ఒక సంస్కారం కిందే వస్తుంది కదండి సార్. కరెక్ట్ అమ్మా, మన శరీరం సంస్కారాల నుంచే కదా తయారైంది. అంటే అప్పుడు మరి మనల్ని అది లేపడం కన్నా అక్కడ లెగుస్తున్నది సంస్కారమే కదండి. అంతే అండి. అంటే సంస్కారం నిద్రాణమైతే మానవుడు నిద్రపోతున్నాడు, సంస్కారములు సగం మెలకు ఉంటే మానవుడు కలలో ఉంటున్నాడు, సంస్కారములు పూర్తి మెలకులోకి వస్తే మానవుడు జాగ్రత్త అవస్థను అనుభవిస్తున్నాడు. అంతేనమ్మా. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ఇంకా? అంటే ఈ పేర ఇక్కడి నుంచి వచ్చిన ఫర్దర్ పేరలు చదివితే నాకు ఒకటి అనిపించింది సార్. బేసిక్గా మనం స్వప్నావస్థ, మెలకువ స్థితి అని రెండు కింద చూస్తాం, కానీ ఇదంతా టోటల్గా ప్రొజెక్షనే మొత్తం మీద. ఇది మనకు స్పష్టంగా కనబడి కనెక్టింగ్ స్టోరీలో కనబడుతుంది కనుక మనం మెలకుగా ఉన్నాం అన్న స్టేట్ పెట్టుకున్నాం. కానీ మొత్తం మీద ఈ సంస్కారాలు ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు లాంటిదే ఇది. ఒక కళ అయినా ఇది కొంచెం స్పష్టమైన కళ అంతే. నేను ఇప్పుడు చూస్తుంది నాకు స్వప్నావస్థ అనుకున్నది అది కొంచెం అస్పష్టమైన స్థితి అంతే. అలా తీసుకోవచ్చా సార్? అది మొత్తం ఉన్నదంతా కళే. అంతే కదండి, అంతా అబద్ధమే. ఈ అబద్ధంలో మళ్ళీ మనం దశలు పెడుతున్నాం. అవునండి, అవును. స్మాల్ డ్రీమ్ ఇన్ ఏ బిగ్ డ్రీమ్ లాగా. ఇది స్పష్టంగా ఉన్న కళ కనుక నేను అది నిజం అన్నట్టుగా నాకు నిజాన్ని చేసుకున్నాను నా స్థితికి ఇది. కానీ ఇది కళే యాక్చువల్గా. ఓకే సార్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వప్నావస్థలో సబ్సటిల్ ఫార్మ్స్ పాత్ర పోషిస్తూ ఉంటాయి, పూర్తి మెలకువ స్థితిలో గ్రాస్ పాత్ర పోషిస్తూ ఉంటాయి. అది క్రిటికల్ అండి పేరాలో, సబ్సటిల్. అదే సబ్సటిల్ ఫార్మ్. అవును సార్. జీవం గాఢ నిద్రలో బాడీ బాగా రిలాక్స్డ్ గా హాయిగా ఉంటుంది. ఈ కళ్ళు అటు ఇటు కానీ మెలకు స్థితిలో కొద్దిగా బాడీ ఇబ్బందిగానే ఉంటుంది. అంటే సంస్కారాలు తగ్గే కొద్ది బాడీకి బాగుండాలి కదండి. గాఢ నిద్రలో బాడీ సంస్కారాలు నిద్రాణమై కదలకుండా ఉంటే గాఢ నిద్రలో ఉంటున్నాడండి. కదలడం మొదలు పెడితే చికాకుగా డ్రీమ్ స్టేట్ లోకి వెళ్తున్నాడు. అంతే కదా సార్? అంతే. అప్పుడు బాడీ అది కదలడం మొదలు పెట్టగానే కాదండి, కదలడం మొదలు పెట్టగానే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది సంస్కారాల మధ్య. అవును అండి, ఏవి బయటికి రావాలి, ఏవి ప్రొజెక్ట్ అవ్వాలి, ఏవి ఖర్చు అవ్వాలి, ఇదంతా కదండి. అవునండి. అవి కదలకుండా శుభ్రంగా పడుకున్నప్పుడు వీడి హాయిగా ఉంటుంది. అదే అంటే యాక్చువల్ గా తగ్గే కొద్దీ బాడీ తేలికపడాలి కదా. కదలిక మొదలైందంటే తగ్గిపోయినట్టు కాదు కదండి. అదే అంటే సంస్కారములు ఖర్చు అవుతూ కొత్త సంస్కారములు కూడా పుడుతూ ఉంటాయి కదండి. అంటే ఈ కళల ద్వారా కొత్తవి పుడతాయండి. కళల ద్వారా కూడా అది ఇంకా డిస్కస్ చేస్తారు బాబా, డిస్కస్ చేస్తారు ముందుకి వెళ్ళి కొద్ది. అలాగే జై బాబా. జై బాబా. సార్ ఒక చిన్న డౌట్ జై బాబా అండి. ఈ
సంస్కారాలు కూడా ఏ రోజుకి ఖర్చు అవ్వాల్సింది ఆ రోజు కోటాలాగా ఉంటుందండి. ఈ రోజు ఈ సంస్కారాలు పూర్తయిపోయాయంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్ట అండి లెక్క. యాక్చువల్గా ముందు చాప్టర్లో మనం గుర్తుపెట్టుకుంటే అండి, ఒక జీవిత కాలంలో మానవుడు ఉమ్, పోగు చేసుకొని ఖర్చు చేసుకోవలసిన సంస్కారములు ఒక పరిమితి అంటూ ఉంటుంది అని చదువుకున్నాను. అవునండి. అది లైఫ్ అయితే టైం పూర్తిగా అది పూర్తిగా మనకు అంత నిశ్చితంగా మనం డిస్కస్ చేయలేము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదండి ఇది. అంటే దానికి తగ్గ శరీరం, దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ వస్తుంది అనమాట. ఆ ఇయర్ మార్క్ చేసినటువంటి సంస్కారాలు ఖర్చు చేసేదానికి ఈ పర్టికులర్ జన్మలో అంటే మనం అంతకంటే ఎక్కువ అనుకుందాం. ఎందుకంటే అది జన్మ వరకునండి. నేను అనేది ఏ రోజుకి ఆ రోజు కూడా అలాగే ఏమైనా కోట ఉంటుందా అని. నాకు అదే డౌట్ ఉండింది సార్. అసలు అంటే ఇన్ని ఆల్రెడీ సంస్కారాలన్నీ స్టోర్ అయ్యి ఈ లైఫ్ మనకు ఉన్నాయి. అసలు ఇన్ని ఖర్చు అయ్యి ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు లేగాలి, మళ్ళీ ఈ రోజు ఇలా ఖర్చు అవ్వాలి అని అది ఎలా డిసైడ్ అవుతుంది అనేది నాకు ఉంది సార్ ఆ డౌట్. అంటే ఈ టైంకి మనం పడుకుంటున్నాం అంటే ఈ రోజు ఇవా రేపటివా అలాగనమాట. ఇప్పటికైతే మనకి రాలేదు డిస్కషన్లో, ముందుకు వస్తేమో చూద్దాం. అలాగే సార్, అలాగే సార్. అంటే ఆ డౌట్ ఆ డౌట్ నాకు కూడా వచ్చింది అంటున్నాను సార్. ఓకే, అలా ఉంచుకుందాం. బహుశా డిస్కషన్లో వస్తుందేమో చూద్దాం సార్. బహుశా లైటర్ సైడ్ నేను అనుకోవడం, ఒక జీవితానికి ఒక కొన్ని లిమిట్ సంస్కారాలు ఎలా ఖర్చు పెట్టగలమో ఒక రోజు కూడా బాడీ ఇన్ని సంస్కారాలు తట్టుకోగలదేమో బహుశా. అది అయిన తర్వాత అది రెస్ట్ కోరుకుంటుంది కదా. అంటే మనం ఒక రోజు ఒక టైంకి పడుకుంటాం, ఒక రోజు ఒక టైంకి పడుకుంటాం. అందు గురించి డౌట్ వచ్చిందండి. అదేనండి, మనకి డీటెయిల్స్ లేవు కానీ రోజుకి ఇంతనే ఖర్చు చేయగలంటే బాడీకి మళ్ళీ ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ కదా. మళ్ళీ ఖర్చు చేయాలంటే దానికి ఎనర్జీ కావాలి, అన్నీ కావాలి, రివిజనవేట్ అవ్వాలి మళ్ళీ పొద్దుటికి. అది బియాండ్ స్టేట్కి వెళ్ళి ఛార్జ్ అవ్వాలి మళ్ళీ, ఛార్జ్ స్టేషన్కి వెళ్ళినట్టుగా కదండి. అయితే ఛార్జ్ అవ్వకపోతే ఇట్ కెనాట్ విత్స్టాండ్ ది సొల్యూషన్. మళ్ళీ ఒక బియాండ్ స్టేట్ గాడ్ అయ్యి మళ్ళీ పొద్దున మళ్ళీ మళ్ళీ కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుందేమో మరి. అది బస్. ఇంకో ప్రశ్న చెప్పండి. యాక్చువల్గా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పని చేసేస్తానంటే బాడీ అసలు సహకరించదు. ఆ టైంకి అది ఆపాల్సిందే. ఆ రెప్పలు పడిపోతుంటే ఉండిపోవాల్సింది. అది ఎంత పని ఉన్నప్పటికీ కూడా అక్కడికి అది స్టాప్ చేసేయడమే నిద్రలోకి వెళ్ళిపోతుంది. అది ఎలాగా? అది మన కంట్రోల్లో ఉండదు కదండి సార్. అంటే అది సృష్టిలో ఉంటుందమ్మా. ఇప్పుడు సపోజ్ సినిమా ప్రాజెక్ట్ చేశారు, అది చాలా హీట్ ఉంటుంది ప్రాజెక్టర్కి. అంటే ఎన్నో వాట్స్ ఆఫ్ లైట్ కదా. అది కొంచెం ఒక షో అయ్యేటప్పటికో 2 షోలకి అయితే మళ్ళీ వాడు ఆపాలి ప్రొజెక్టర్, లేకపోతే ప్రొజెక్టర్ పనికి రాకుండా పోతుంది. అలాగే ఈ బాడీకి కూడా సిస్టమ్ ఇచ్చి ఉంటారు. రెండోది ఇందాక మీరే అడిగారు అనుకుంటా అండి, ఏవి ఎలా రావాలి ఏ టైం కన్నది. బహుశా ఇందా నాగేశ్వర గారు మాట అన్నారు, అక్కడ వాటి మధ్యన సంఘర్షణ ఉంటుంది, సంస్కారాల మధ్యన డామినెన్స్ ఫైట్ అనమాట. వీక్గా ఉన్న కిందకి వెళ్ళిపోతాయి, బయటకు అంటే అన్నిటికీ బయటకు వచ్చేయాలనే ఉంటుంది. ఆ ఎనర్జీ కదా అదంతా. నేను వీక్గా ఉన్న ఇంప్రెషన్స్ ఉంటాయి, స్ట్రాంగ్గా ఉన్న ఇంప్రెషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బయటికి యాక్షన్లోకి వచ్చేయాలనే తాపత్రయపడతాయండి. నేను ఊహిస్తున్నాను ఇది. అందులో డామినెంట్గా ఉన్నవి విన్ అవుతాయి, బయటికి యాక్షన్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ రోజుకి ఏమి రావాలి అంటే బాడీకి ఒక కోటా ఉంటుంది బహుశా, ఈ రోజుకి ఇంతే. ఆ టైంలో ఏవి డామినెంట్గా ఉన్నాయో అవి యాక్షన్స్ కింద మారుతాయి, మిగిలిన కింద ఉండిపోతాయి పెండింగ్లో. అదే కదా అన్నారు, బయటికి రాలేవు అవి, ఆసక్తి. మన లైఫ్ సంఘర్షణ అంతా కూడా ఇందాక మీరు కూడా చెప్పినట్టున్నారు, ఈ కన్ఫ్యూజనే. డిఫరెంట్ కాన్ఫ్లిక్టింగ్ సంస్కారాలు జరిగే సంఘర్షణే మన మైండ్ కదా బేసిక్గా. మనం స్ట్రెస్ అవుట్ అవ్వడానికి, మంచి చెడ్డ డిస్క్రిమినేషన్ మధ్య నలిగిపోవడానికి, ఈ సంస్కారాల మధ్యన ఇంటర్నల్ గా బయటికి రావడానికి పడే తాపత్రయ సంఘర్షణే మన జీవితం కూడా ఉందండి రాజు గారు. సంస్కారం ఖర్చు అవ్వాలంటే దానికి కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఓకే అండి, ఓకే. ఇప్పుడు నేను ఎక్స్ అనేటువంటి వ్యక్తి నుంచి కొన్ని సంస్కారములు పోగు చేసుకున్నాను లాస్ట్ లైఫ్లో కదా. ఆ సంస్కారం ఆ రోజు అడ్డం వచ్చేస్తూ ఉంటుంది, నేను ప్రొజెక్ట్ అయిపోతానని.
కానీ ఆ వ్యక్తి మళ్ళీ కనపడాలి ఇప్పుడు నాకు. ఓకే, వెరీ గుడ్ పాయింట్ అండి అదే. అయితే నేను దాన్ని ఖర్చు పెట్టలేను కదా. ఇప్పుడు నేను ఒక ఇన్సల్ట్ చేశాను, వాడి చేతిలో నేను ఇన్సల్ట్ అవ్వాలి కదా, లేకపోతే ఇంకోటి చేతిలో నేను ఇన్సల్ట్ చేయబడాలి సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో. అప్పుడు ఖర్చు అవుద్ది నాకు. నాకు ఆ రోజు ఆడ తారసపడినప్పుడే నాకు బయటకు రావడానికి అవకాశం. ఆ కంజీనియల్ అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు ఇది ఖర్చు అవ్వడానికి అనువైన వాతావరణం వస్తుంది కదా. ఓకే, అలాగా సెవరల్ కండిషన్స్, ఇఫ్స్ అండ్ బట్స్ ఆర్ దేర్ నా ఉద్దేశంలో. ఓకే, ఎస్ సార్. అన్నీ వరుసగా వచ్చేయడానికి కుదరదు. అవి ఆ సిచ్యువేషనల్ గా కూడా ప్రేరేపింపబడతాయి లోపల నుంచి బయటకు రావడానికి. సో అదర్స్ ఆల్సో మే కమ్ అవుట్ అండ్ బికాస్ దిస్ ఈజ్ ఏ మూడ్ క్వశ్చన్. రఘుపతి గారు, సంతోష్. Jai Baba, sir. Jai sir. Yes, sir, this soul is rebirth is taken place. That is arranged by that either avatar or whatever Sadgurus. They plan in such a way that circumstances will be created in his life to spend his old samskaras. Circumstances automatically be created. It is planned. It is direct as written already. The story. Whom to meet, how to spend that old samskaras. All that characters are come together in this new life so that he can spend his old samskaras. So you mean to say that when one surrenders to the avatar or the perfect master, the master takes care of the samskaric projection, isn't it, sir? Yeah, that is different, sir. Once we surrender to avatar or Sadgurus, they will remove that old samskara in different ways. Yeah. To giving them different type of works or some task, they will destroy that old samskaras. Whereas for the normal man, that situation will be created in his life. He will meet particular people so that they can spend the samskaras, whatever they previously bought. The circumstance will be automatically be created. The director has written the story like that, so that he can spend his old samskaras. Yeah. By taking birth in particular type of family, by contacting different type of friends. Yeah, because the different chapters in one's life are determined by his own samskaras. Yeah, one samskara will determine. So that he will born in particular place, particular parents, particular friends in circles, particular place of work. Everything will be decided so that he can spend his old samskaras automatically. Yes. Is it correct, sir? Okay, sir. I think one of that foreigner, I think his name I forgot, and he wanted to change his oil company, and Baba said, no, I have kept you there so that you can spend his Don Stevens. Don Stevens, yes. Yes. That's why everything is artfully designed by the avatar. Yes. That is the biggest task for the avatar, where to put this soul. జై బాబా సార్. చెప్పండి. బాబా దర్శన కార్యక్రమాల్లో బాబా అప్పటి వరకు మీరు పోగు చేసుకున్న సంస్కారాలన్నీ నేను రిమూవ్ చేస్తున్నాను, ఇప్పటి నుండి మీదే బాధ్యత అని చెప్పడం కూడా ఈ పాయింట్ కి సహకరిస్తుంది అనుకుంటున్నాను. జై బాబా. Avatar has got the power, Yes, so that sir. he can change that story in our life. To destroy that old samskaras, automatically he can wipe it off. That power he has got. Yes. జై బాబా. ఇంకా ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? జై బాబా అండి. చెప్పింది ఒకసారి తెలుగులో చెప్పండి సార్. ఎవరండి? రఘుపతి గారు చెప్పారు కదా సార్, అదే సంస్కార అవతారుడి చేతిలో ఉంటే అవి అంటే అతను నిర్ణయం తీసుకుంటాడు మనం అంటే ఎలా ఉండాలి. నేను బ్రీఫ్గా చెప్తానండి. రఘుపతి గారు ఏం చెప్పారంటే, బేసిక్గా ఒక సినిమా డైరెక్టర్ స్క్రిప్ట్ అంతా రాసుకున్న ముందే ఈ టైంకి ఈ పాత్ర ఎలా వస్తుంది, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సీన్లో, ఎలాగైతే ఉందో అది ఎంత ప్రీడిఫైన్డ్, దానికి తగ్గట్టుగానే సిచ్యుయేషన్స్ అన్ని క్రియేట్ చేయబడతాయి. ఈ సంస్కారాలు అంటే ఆల్రెడీ స్టోరేజ్లో సంస్కారాలు ఉన్నాయి కదా, ఆ
దానికి తగ్గట్టుగా ఆ పాత్రలో సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసి అవి అనుభవింపబడేలాగా చేయబడుతుంది. అది ఆల్రెడీ ప్రీ డిటర్మిన్డ్ అన్నది ఆయన చెప్పిన పాయింట్ అండి. అయితే నాగేశ్వరరావు గారు అడిగింది ఏంటంటే అవతారుడు సద్గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి మీరు చెప్తుంది అంటే ఆయన అన్నదంటే ఇన్ జనరల్ అందరికీ అది ఉంటుంది న్యాచురల్గా, ఒక స్క్రిప్ట్ ఒక ప్రీ డిఫైన్డ్ ఫామ్లో జరుగుతూ ఉంటుంది. కానీ అవతారుడు సద్గురువు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ప్రత్యక్ష అంటే మోర్ ఆప్టిమల్ వేలో చేయగలుగుతారు అన్నట్టుగా నాకు అర్థమైంది. అంటే అండి మామూలుగా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేది వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఇన్నోవేటివ్గా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ వాడి ఈ సంస్కారాలు నల్లిఫై అయిపోయేలాగా హెల్ప్ చేస్తారంటే వాడిని అతుక్కుని ఉంటాడు కనుక ప్రేమికుడు కానీ శిష్యుడు కానీ ఆ సిచ్యువేషన్లో దానికి సంబంధించిన పనులు ఇవ్వడం ద్వారా ఇవ్వబడింది. ఉదాహరణకి నాకు అర్థమైంది, బుద్ధుడు మన కథ చెప్పుకుంటాం కదా, 99 మంది చంపాడు మనకు ఫేమస్ కదా, అలాగా ఆయన అనుగ్రహం వల్ల అవి ఈజీగా చేయడానికి చేస్తుంది. అది అవతారులు సద్గురువు ఉన్నప్పుడు. కానీ రఘుపతి గారు చెప్పింది ఏంటంటే ఇదంతా ప్రీ డిటర్మిన్డ్, లైఫ్ ఫెసిలిటేట్ చేస్తుంది ఆ ఎన్విరాన్మెంట్, ఈ సంస్కారాలు దానికి తగ్గ పాత్రలు వస్తుంటాయి, ఆ సంస్కారానికి తగ్గది అనుభవంలోకి వస్తుంది అది అలాగ అన్నట్టుగా రఘుపతి గారు చెప్పారు. Sir, correct me if I'm wrong. That's what you explained, right, Raghupathi? జై బాబా సార్. సార్ రఘుపతి గారు చెప్పింది నాకు ఎలా అనిపించిందంటే, అంటే దీన్ని కోరిలేట్ చేసుకుంటూ బాబా అన్నారు కదా, వెన్ ది అవతార్ కమ్స్ ఇన్ ద క్రియేషన్ దెన్ ది ఎంటైర్ క్రియేషన్ రిసీవ్స్ అ స్పిరిచువల్ పుష్ అన్నారు కదా. అంటే ఆధ్యాత్మికంగా ఒక రకమైన పుష్, ఒక రకమైన ప్రోగ్రెస్ వైపు వెళ్తుంది అని. అంటే ఆ పరిస్థితి ఏర్పడడానికి సంస్కారంలో ఈ ప్రపంచంలో ఉన్న జీవాత్మలు అన్నీ కూడా కొన్ని సంస్కారాలు అడ్డంకులు దాటుకొని రావాల్సిందే. అంటే ఉన్న ఆ సంస్కారాలు ఖర్చు అయితేనే కానీ ఆ క్రియేషన్, ఆ స్పిరిచువల్ పాత్ వైపు లేదా ఆ ప్రోగ్రెస్ లో ముందుకెళ్ళవు. సో అవతారుడు వచ్చినప్పుడు అటువంటి పరిస్థితి, అంటే సంస్కారాలు ఖర్చు అయ్యే విధంగా పరిస్థితి ఏర్పడుతుంది అని నాకు ఆ రకంగా అర్థమైంది సార్. అంటే రఘుపతి గారు చెప్పింది దాన్ని బట్టి. ఓకే ఓకే అంటే మీరు రఘుపతి సార్. Tell me, sir. No, we were just discussing what you just explained, sir, in Telugu for the benefit of all. We were just wondering if we missed a point or did we cover all that you said? Yeah, actually that avatar's job is giving spiritual push for all this. Also, I think it will take some during manifestation it will happen, not now. Now it is all general. What is going on is a general this thing. That giving spiritual push, it is not now. It is automatically afterwards at the time of manifestation. Now, as per the divine law, everything is going as per the divine law. The soul, where he has to put, everything is arranged as per divine law only. Meeting of people, where to bring, everything is as per divine law. అదే సార్, సింపుల్గా ఒక మాటలో అది డివైన్ లా ప్రకారమే ఎవడు ఎప్పుడు మెలకు రావాలి, ఎవడు ఎప్పుడు పడుకోవాలి అంతా డిసైడ్ అవుతుంది. ఇందాక సురేష్ గారు ఏదో అడుగుతున్నారండి. Giving spiritual push. Sir. No, he's telling that as the avatar, he is giving a spiritual push for all the souls. And that is true, but not now. It's the time of manifestation, he will do that work. That miracle will take place automatically. Baba has told, first and final miracle of this is the avatar. Yeah. Every soul will be taken care at that time. చెప్పండి సురేష్. ఏదైనా ప్రయత్నపూర్వకంగా దీన్ని దాటలేమండి ఎంతో కొంత అట్లా. అంటే ఇదంతా ప్రీ డిఫైన్డ్ అనుకున్నప్పుడు మన ప్రయత్నం ఏదైనా కొద్దిగా జ్ఞానం, ఆ తపన వాటితోటి కొన్ని మనం దాటొచ్చా? అంటే అట్లా అనుకుంటే చాలా నిరాశగా ఉంటుందండి. ఎటు రాసి పెట్టుంది కదా కానీలే అన్నట్టు ఉంటుంది. ఏం లేదు సార్, నిరాశ ఏం లేదండి. దీని అంతకి మొత్తము
ఆయన చేతిలో ఉంది, బాబా చేతిలో కదా. అవునండి. అంచేత వీటి గురించి మన వర్రీ అవ్వమని చెప్పలేదు బాబా. నన్ను పట్టుకోవడం మీదే నువ్వు వర్రీ అవ్వు, నేను చూసుకుంటాను ఇదంతా అన్నాడు ఆయన. జై సో బాబా సురేష్ గారు. సంస్కారాసు వర్కింగ్ ఇదంతా కూడా ఆయన చేతిలోనే ఉంది కదండి. అంటే మనస వాచ కర్మన కోరుకుంటే మనము ఎలాగ జరుగుతుందో తెలుసుకోవడం కోసమే తప్ప ఇది ప్రిస్క్రిప్షన్ ఫర్ ఏ లవర్ కాదండి. ఇదంతా గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ ఇవన్నీ ఏంటంటే ఎలాగ ఆయన సృష్టి నడిపిస్తున్నాడు అదంతా మనకి తెలియడం కోసం అండి ఇదంతా కదా. ఆయన చెప్పింది హోల్డ్ ఆన్ టు మీ, హోల్డ్ ఆన్ టు మీ, హోల్డ్ ఆన్ టు మీ, అంతే అంతే సార్. దీని గురించి మనం విడిగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. హోల్డే ప్రయత్నం ఏమోనండి కొద్దిగా బయటపడటానికి, అంతే సార్. జై బాబా సురేష్ గారు అండి, మీరు అడిగిన క్వశ్చన్కి నాకు ఇలా కనిపించింది, ఆ ప్రయత్నం చేయడం చెయ్యకపోవడం కూడా మళ్ళీ మన సంస్కారాలు పుష్ చేయదండి. అంటే ఇంకొక పర్స్పెక్టివ్ సార్ నాకు అర్థమైంది. యాక్చువల్గా బయటపడడం అన్న కాన్సెప్ట్ ఏం లేదంటే, బేసిక్గా బయటపడడం అంటూ ఏమీ లేదు. యూఆర్ పార్ట్ ఆఫ్ ద థీమ్ అంతే. ఓన్లీ థింగ్ ఇది నువ్వు రెసిస్ట్ చేస్తావా చెయ్యవా అని. రెసిస్ట్ చెయ్యొద్దని బాబా చెప్పేది. మై విష్ ఎసెన్స్ ఏంటంటే జస్ట్ సరెండర్ టు ఇట్, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ అంతే, పీరియడ్. ఆయన స్టేట్మెంట్ అంటే మనం ఏంటంటే దాన్ని నెగిటివ్గా ఈ ఇన్సిడెంట్స్ మనకు అనుభవాలు బాధలు వస్తాయి, ఇట్లా తప్పించుకోవాలి ఇలా చేస్తాము కనుక కాంప్లికేట్ అయిపోతుంది లైఫ్. బాబా చెప్పేది ఏంటంటే ఎవరు చెప్పినా బేసిక్గా డోంట్ రెసిస్ట్ ఇట్, ఇట్స్ ఫర్ యువర్ గుడ్. డివైన్ థీమ్లో జరిగే యాక్షన్ అంతా జస్ట్ బీయింగ్ అన్ అబ్జర్వర్, జస్ట్ యూ టేక్ ఇట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్టిమల్ పాత్ అనమాట. రెసిస్ట్ ఎప్పుడైతే చేసామో కాంప్లికేట్ అయిపోతుంటుంది, సంస్కారాలు కొత్తగా వస్తుంటాయి. అది నాకు అర్థమైంది. బేసిక్ బయటపడడం అంటే ఏమీ లేదండి. వీఆర్ ఇన్ ఆల్రెడీ. బాబా మెసేజ్ ఒక్కటే చెప్పుకున్నా అండి. చెప్పండి సార్. ఐ డో నాట్ చేంజ్ ది సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్, but I provide the inner strength to you to face the battle of life. బాబా చెప్పిన సందేశం అన్నమాట. నీ జీవితంలోని పరిస్థితులను మార్చేయండి నేను ఎప్పుడు కూడా, కానీ ఆ పరిస్థితులను తట్టుకుని జీవితం అనేటువంటి సమరాన్ని నువ్వు ముందుకు నడిపించేలా నీకు ఆంతరికమైన శక్తిని సమకూరుస్తూ ఉంటాను నేను అన్నారు బాబా. అదే మీరు చెప్పిన దానికి సరిపోతుంది అనమాట. అవును సార్, వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. యాక్చువల్గా చాలా చాలా పవర్ఫుల్ అండి. ఈజ్ ప్రెజెన్స్ మేక్స్ అస్ డిఫరెంట్ బీయింగ్స్ అంతే. ఆయన పక్కన ఉంటారు అన్న భావన ఇట్ చేంజెస్ అవర్ లైఫ్స్ అంతే. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. పలానా టైం పలానా సఫరింగ్ రావాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మనకి ఎక్సెప్షన్ ఇవ్వనని చెప్పారు కదా, ఐ మీన్ నెవర్ డూ ఇట్ అని కదా. ఎందుకంటే ఇదంతా ఆయన పెట్టిన సిలబస్సే ఇదంతా. దీన్ని మార్చేయమంటే అలాగే మార్చేస్తే మనకు దారి లేదన్నాడు ఆయన. ఇదే దారి. ఎస్ సార్, ఎస్ సార్, లెట్ us మూవ్. అంటే టైం కూడా అయింది సార్, ఇంకా రేపు కంటిన్యూ. అయితే ఒక చిన్న సూచన అండి, మీరు అందరు కొంతమంది గ్రహించి ఉంటారు, స్కైప్ డిస్కంటిన్యూ చేసేస్తున్నట్టుగా మీకు మెసేజ్ కూడా వస్తుంది. స్కైప్ ఓపెన్ చేస్తున్నాం, మే నెల దాకా ఉంటుందండి. మనం చాలా అలవాటు పడిపోయాం స్కైప్కి. ఇట్ హ్యాస్ గివెన్ అస్ సో మచ్ యాక్చువల్లీ. స్కైప్ ద్వారా మనం ఎన్నో వేల గంటలు గడిపాం. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ దే ఆర్ క్లోజింగ్ ఇట్. పెయిడ్, నాన్ పెయిడ్, ఫ్రీ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్గా మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని ఏదో ఉంది ప్రోడక్ట్, దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. మనకి ఇంకా కొంచెం 2 నెలల టైం ఉంది కనుక ఈ లోపల ఎక్స్ప్లోర్ చేసుకునండి. దాన్ని బట్టి మైగ్రేట్ అవుతాం, కంగారు పడాల్సిన విషయం లేదు. దాన్ని బట్టి బహుశా ఏప్రిల్లోనో మేలోనో బాగానే ఉంది అంతా అనుకుంటే నేను సజెస్ట్ చేస్తాను స్కైప్ యాప్ బదులు మైక్రోసాఫ్ట్ మీట్ ఏదో ఉంది కదా అది ఇన్స్టాల్ చేసుకోవడం. కొంచెం కొత్త ధనానికి అలవాటు పడాలి, కానీ ఇంచుమించు ఫీచర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉంటుందో అనుకోను. కానీ కొంచెం అలవాటు లేని వాళ్ళు టెక్నాలజీ ముందుగానే అది గుర్తుపెట్టుకుని కొంచెం అలవాటు చేసుకుంటే ఈజీగానే మనం ఆ కష్టం కూడా మీదే సార్. ఇది లేదండి, నేను చూసాను అంటే ఈ సిమిలర్గానే ఉంది కనుక ఈజీగానే మనం సేమ్ లింక్స్ పెట్టుకోవడం, ఆ లింక్ని బట్టి జాయిన్ అవ్వడం అంతా సేమ్ ఫీచర్సే. కొంచెం రికార్డింగ్ అయ్యి ఎలా ఉన్నాయి ఏంటి అనేది టైం కూడా బహుశా 60 minutes ఫ్రీ, దానికి 60 minutes అని ఉంది కనుక మనకి సరిపోతుంది. వేరే జూమ్ అయ్యి అయితే 45 minutesకే డిస్కనెక్ట్ అవుతుంది. అంటే మనం అందరం మళ్ళీ లాగిన్ అయ్యి లాగ్ అవుట్ అవ్వాలి, అది ఇబ్బంది మనకి మన 1 hour సెషన్స్ కనుక. బహుశా మైక్రోసాఫ్ట్ మీట్నే ఎక్స్పెరిమెంట్ చేస్తామండి 2-3 ట్రయల్ కాల్స్ కింద.
అంతా బాగానే ఉందన్నప్పుడు మనందరం కూడా స్లోగా మైగ్రేట్ అయిపోదామండి. కనుక కంగారు పడాల్సిన విషయం ఏం కాదండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా సార్, థ్యాంక్ యూ. అంటే మళ్ళీ ట్రయల్ చూస్తానంటారా ముందు రాజు గారు? అంటే మేము ఇంటర్నల్ గా కొంచెం నలుగురు ఐదుగురు అండి అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ చూడాలండి. మొబైల్ మీద ఎలా ఉంది, చాలా మంది మొబైల్ మీద జాయిన్ అవుతారు. మాకంటే ల్యాప్టాప్స్ ఉన్నాయి మా అందరికీ. అక్కడ ఎలా ఉంది, ఆ ఫీచర్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటాయి, అవి ముందే మనం మీకు ట్రైనింగ్ లో ఇవ్వగలిగాం అనుకోండి ఒక సెషన్ లో, ఈజీగా ఉంటుంది కదా ట్రాన్సిషన్. అంటే కంగారు పడొద్దని చెప్తున్నాను. మెసేజ్ పైన వస్తుంది కదా, ఏమవుతుందని ఇబ్బంది లేదు. అదే దే హ్యావ్ ఎ ప్లాన్ అండి ప్రాపర్ గా. జై బాబా సార్. అందరికీ జై బాబా అమ్మ. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా, జై బాబా. అందరికీ జై బాబా. సార్ మేర్ బాబా.